అరణ్యము చేరవచ్చున్నాం. ఈ అరణ్యమందు మనం అవును మృగవేటలాడవలను. అవును అవును తండ్రి. అవును మృగములన్నీ అవును ఒకే వైపు పరిగెడుతున్నవి. అవును తండ్రి. సత్తు చేయకుండా నా ఎమ్మడి రావులు. మృగాలన్నీ తొగేస్తున్నాయి, తూగుతా ఉన్నాయి. సౌండ్ చేయకూడదు. అంతేనా? పరిగెడుతున్నవిరా స్వామి ఈ కొల్లాపురి కత్తి ఎందు అవును మృగలేటలాడి అలసి సొలిసి ఉన్నాం. అవును అక్కడ కనిపిస్తున్న చూడు ఏంది సొమ్మె? నల్లనీల కొన. నల్లవేల కొనలు. ఆ కొనలో కాస్త దాహము తెచ్చుకొని ఆ తర్వాత అవును గౌడాత్రిపురం బయలు చేరడం. సమ్మె నీవు ఏం మృగములు సంహరించింది? కాదు సమ్మె, నేను మృగాలు ఉన్నాయి కదా, ఓ మృగాన్ని కూడా వేసేసి మనం బండిలో వేసుకెళ్ళిపోదమ్మా. వేసుకోమనం మళ్ళా. అంతేనా? నువ్వు ఏ మృగం సంహరించింది? నువ్వు ఏ మృగం సంహరించావు స్వామి? నేనా మతక జంబల మనములు వచ్చి ఉన్నాను. అబ్బా నువ్వు నేను దానికన్నా ఇంకా పెద్దవి. పేరు చెప్పు. తెలుసా? బండారు బస్మన్న. బంజారా బసవన్న సంహరించి వెళ్ళం చేస్తున్నావా? ఓ సమ్మె ఇంకేం సంహరించింది? నువ్వేం సంహరిస్తావు స్వామి? నేనా తుప్పల ఖండించి ఉన్నాను. నేనా? నేను ఇంకా దానికన్నా ఇంకా పెద్దవి. పేరు చెప్పు. పేరు చెప్పరా? పిల్లిని సంహరించిన కోటి బాబాలు మూర్ఖుడా. అంతేనా? మేము అట్లాంటివన్నీ అట్లాంటివి చేయాలి.